ఇవాళ మనం కొలంకోయి లేదంటే కలాంచీస్ అనే పిలిచే మొక్క గురించి కంప్లీట్ కేర్ అండ్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. నమస్తే అండి, నా పేరు మహేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెజర్ యువర్ నేచర్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొంతమంది వీటిని కలాంచీస్ అంటారండి, కొంతమంది కొలంకోయి అంటారు. అంటే కొన్ని చోట్ల ఒక్కొక్కలా ప్రొనౌన్సియేట్ చేస్తారు. సో సాధారణంగా కలాంచీస్ అనేవి ఒక సక్యులెంట్ వెరైటీ అండి. సో దీనికి పెద్దగా వాటరింగ్ అన్నది ఎక్కువ చేయకూడదు. కలాంచీ అన్నది సక్యులెంట్ వెరైటీ అన్నామని కదండి. చూడండి, సక్యులెంట్స్ సాధారణంగా వాటర్ని వాటి యొక్క ఆకుల్లోని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మొక్కకు అవసరం ఉన్నప్పుడు వీటిని యూజ్ చేసుకుంటుంది. సో మనం ఓవర్గా వాటరింగ్ అనేది చేయకూడదండి. మొక్కలకి సక్యులెంట్స్కి కొంచెం కేర్ తీసుకోవాలి బాగానా. సో వాటరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో దీనికి సాయిల్ విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎక్కువ అంటే క్లే సాయిల్ కానీ అలా యూజ్ చేయకూడదు. ఎక్కువ శాతం రివర్ శాండ్ మిక్స్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను దాని రేషియో కూడా చెప్తాను. 50% రివర్ శాండ్, 30% సాయిల్, ఇంకా 20% ఏమొచ్చి మెన్యూర్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకొని మిగతా 10% పర్లెట్ కానీ యూజ్ చేసుకుంటే దీనికి వాటరింగ్ అనేది చాలా సఫిషియెంట్గా అందుతుంది. మనం ఒకవేళ సాయిల్ మిక్స్లో క్లే సాయిల్ అనేది ఎక్కువ యూజ్ చేసినట్టయితే వాటర్ని ఎక్కువ అది రీటైన్ చేసేస్తుంది, అంటే ఉండిపోయేలాగా చేస్తుంది పాట్లోని. అలా ఉండిపోయినట్టయితే రూట్ రాట్ అయిపోయి మొక్క ఈజీగా చనిపోతుంది. సో ఈ కలాంచీలోనే వెరిగేటెడ్ అండి, అంటే లీవ్స్ కలర్ మారుతుంది. ఇప్పుడు మనకు సంవత్సరం అంతా పువ్వులు పూయకపోయినా సరే ఈ ఆకుల వల్ల చాలా అందంగా కనిపిస్తుంది ఈ మొక్క. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కలాంచీ సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మంత్ నుంచి మామూలుగా నర్సరీస్లో అమ్మటం స్టార్ట్ చేస్తారండి. కానీ మనం ఇళ్లలో పెంచుకునే కలాంచీస్కి అయితే సాధారణంగా డిసెంబర్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకి మనం ఫోర్స్ఫుల్గా ఏమీ పెంచమండి. ఆటోమేటిక్గా వాటంతలు అవే పూలు పూసేలా చేస్తాము. అదే నర్సరీలో మొక్కలైతే అమ్మటం కోసం అర్లీగా వాటికి పువ్వులు పూసేలాగా కొన్ని కండిషన్స్ వాటికి సెట్ చేస్తారు. సో అందుకే వాటికి ఎర్లీగా పూలు వస్తాయి. ఆ టిప్స్ కూడా నేను ఫర్దర్గా చెప్తానండి. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏంటంటే డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి పువ్వులు రావటం అనేది. ఇది కానీ మనం మంచిగా కేర్ తీసుకుంటే వీటికి వచ్చి ఒక్కసారి కానీ మొక్కకి పూలు వచ్చాయంటే ఆల్మోస్ట్ 1 month వరకు విచ్చుకొని ఉన్నా సరే చాలా అందంగా ఉంటుందండి. అంటే వాడిపోవడం, ఫర్ సపోజ్ వేరే ఫ్లవర్స్ అనుకోండి 1-2 రోజుల్లో మొక్కకున్నప్పుడు వాడిపోతాయి. అదే కలాంచీస్ అలా కాదండి. మంచి కేర్ తీసుకుంటే వీటికి మొక్కని ఆల్మోస్ట్ 1 month వరకు ఫ్రెష్గానే ఉంటాయి. విడిచిన తర్వాత కూడా 1 month ఫ్రెష్గా ఉంటుంది. సో ఇవి మన ఇంట్లో పెంచుకున్నప్పుడు న్యాచురల్గా పూలు పూస్తాయి. అదే కొన్ని టిప్స్ కేర్ తీసుకుంటే ఇంకా బాగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఫ్లవర్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనం కలాంచీస్ సాధారణంగా మిగతా పూల మొక్కలకైతే కంపల్సరీగా 6 to 8 hours సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కలాంచీస్కి అంత సన్లైట్ అవసరం ఉండదండి. ఓన్లీ 2 to 3 hours సన్లైట్. అది కూడా మధ్యాహ్నం వేళ వచ్చే సన్లైట్ మరీ తగలకూడదండి. మార్నింగ్ టైంలో వచ్చే సన్లైట్ తగిలే చోటు పెట్టుకోండి, ఉంచుకుంటే ఒక్కసారి కానీ ఈ మొక్కకి పూలు విడిచేయంటే ఆల్మోస్ట్ 1 month వరకు ఫ్రెష్గానే కనిపిస్తాయి. దట్టు వాటరింగ్ కూడా చాలా లిమిటెడ్గా చేయాలండి. టూ మచ్ వాటరింగ్ అనేది చేయకూడదు పూలు విడిచిన తర్వాత. ఇంకా ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీకు ఈ వాడిపోయిన పూలు ఉంటాయి కదండి, ఇవన్నీ కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సీడ్స్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. దీని త్రూ మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు. కాకపోతే సీడ్ త్రూ ప్రొపగేట్ చేసిన ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ అండి. సీడ్ త్రూ ప్రొపగేట్ చేసుకోవచ్చు, చాలా టైం పడుతుంది. కానీ వీటిలో ప్రొపగేషన్ ఇంకో 2 types కూడా మనం ఫాలో అవ్వచ్చు సీడ్తో కాకుండా. అదేంటంటే స్టెమ్ కటింగ్, ఇంకా లీఫ్ కూడా కట్ చేసి మనం సాయిల్లో పెట్టినట్టయితే వాటి వల్ల కూడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పువ్వులు బాగా ఎక్కువ మొక్కకు రావాలంటే వీటికి ఏంటంటే వింటర్, మన సాధారణంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వింటర్ సీజన్లో ఏ టైం తక్కువ ఉంటుందండి. నైట్ టైము ఎక్కువ, నైట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. అలా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడే ఈ కలాంచీస్ పువ్వులన్నీ పూస్తాయండి. అందుకనే ఇది వింటర్ సీజన్లో బాగా పూస్తాయి. అదే మీకు ఇయర్లో వేరే సీజన్లో కూడా మీరు పూలు పూయించుకోవాలనుకుంటే
సో వింటర్ సీజన్లో ఎలాంటి కండిషన్ అంటే డే డ్యూరేషన్ తక్కువ ఉండి నైట్ డ్యూరేషన్ ఉండటం వల్ల ఇవి పువ్వులు పూస్తాయి కాబట్టి సో మీరు అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయాలి. అంటే మీకు కొంచెం డార్క్ స్పేస్లో పెట్టాలన్నమాట. సో మీ దగ్గర ఉన్న కాటన్ బాక్స్ మీరు ఒకవేళ సీజన్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత మీరు దీనికి కంపల్సరీగా ఫీడ్ అనేది ఇవ్వాలండి. అంటే పువ్వులు పూయించడం కోసం మళ్ళీ మీరు మస్టర్డ్ కేక్ కానీ లేదంటే బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇలా వాడొచ్చండి పువ్వులు పూయించడం కోసం. అలా వేసిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న కాటన్ బాక్సెస్ ఏమైనా ఉంటే మొక్క సైజు కన్నా పెద్దగా ఉన్న కాటన్ బాక్స్తో మీరు కవర్ చేసినట్టయితే వాటికి కొంచెం చీకటిగా ఉండి వింటర్ సీజన్ లో ఎలాగా వెలుతురు తక్కువ ఉంటుందో అలా క్రియేట్ చేసినట్టయితే మిగతా సీజన్స్లో కూడా వీటికి పువ్వులు అనేవి వస్తాయి. సో ఇలా మనం ఇయర్ అంతా కూడా పువ్వులు పూయించవచ్చు. ఇంకా మీ కలాంచీస్కి ఇంకొక టిప్ అండి. మీ పువ్వులు కానీ నర్సరీస్లో చూసి అబ్బా చాలా బాగున్నాయి మన ఇంట్లో ఇంకా పువ్వులు రాలేదా అని అనిపించినప్పుడు మీరు వాటరింగ్ అనేది ఆపేయాలండి. ఆల్మోస్ట్ 2 to 3 వీక్స్ వాటరింగ్ చేయకూడదు. అసలు వాటరింగ్ చేయలేనప్పుడు ఆ ప్లాంట్ స్ట్రెస్ తీసుకొని అప్పుడు వాటిని బడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. బడ్స్ వచ్చి ఫ్లవరింగ్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా సీజన్ దాటిపోతుంది ఫ్లవరింగ్ రాలేదన్నప్పుడు వాటరింగ్ చేయడం ఆపేయాలి. అండ్ ఎక్కువసేపు సన్లైట్లో పెట్టకూడదు. ఎక్కువ సన్లైట్లో పెట్టినట్టయితే వచ్చిన ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ 1 week 2 weeksలోనే వాడిపోయి త్వరగా పాడైపోతాయి. సో మీరు మార్నింగ్ లైట్లో 1 to 2 hours పెడితే చాలండి ఈ మొక్కకి. అలా అయితే 1 month పైగా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇదిగోండి ఇది లీఫ్ ప్రొపగేషన్. మనం ఏం లేదండి లీఫ్ సింపుల్గా తీసుకొని సాయిల్లో మనం పెట్టామంటే చూడండి వీటికి ఎలా రూట్స్ వచ్చాయో. ఇది ఆల్మోస్ట్ నేను పెట్టి 2 weeks అయింది. సో రూట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఈ రూట్స్ టిప్ నుంచి ప్లాంట్ అనేది వస్తుంది. సో ఇది అలా వచ్చిన ప్లాంట్. ప్లాంట్ని ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినా లేదా ఓవర్ వాటరింగ్ చేసినా స్టెమ్ అన్నది ఇలా పాడైపోయి నెమ్మదిగా ప్లాంట్ అనేది కూడా చనిపోతుందండి. మీ ప్లాంట్ ఇలా చనిపోతున్న స్థితిలో ఉన్నట్టయితే మీరు వెంటనే ఆ స్టెమ్ కటింగ్స్ తీసి వేరే కొత్త సాయిల్లో పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్కి మీరు మళ్ళీ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో మీరు దీన్ని ఇంపార్టెంట్ పాయింట్గా కన్సిడర్ చేసుకోవాలండి. అంటే నెక్స్ట్ సీజన్కి మీ ఫ్లవరింగ్ చాలా బాగా రావాలంటే మీరు అంటే మీకు వింటర్ సీజన్లో ఫ్లవరింగ్ రావాలంటే అట్లీస్ట్ ఆగస్ట్ అంటే రెయినీ సీజన్ అయిపోయిన వెంటనే మీరు పాత ప్లాంట్స్ స్టెమ్ కటింగ్స్ కానీ లీఫ్ త్రూ కానీ ప్రాపగేట్ చేసుకుంటే మీకు చాలా ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అండి వాటరింగ్ చేసేటప్పుడు స్టెమ్స్కి కానీ పువ్వుల మీద కానీ నీళ్ళు పడకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. అంటే కొంచెం ఇలాగా స్టెమ్స్ పక్కగా జరుపుకొని నెమ్మదిగా వాటరింగ్ అనేది చేయాలి. పువ్వుల మీద పడినా లేదంటే కొమ్మల మీద పడినా సరే పువ్వుల మీద పడినట్టయితే పువ్వులు త్వరగా వాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అదే కొమ్మల మీద పడినప్పుడు ఇలా రూట్ రాట్ కానీ స్టెమ్ రాట్ కానీ అయ్యి ఈజీగా చనిపోతూ ఉంటాయి. సో ఇవి సక్లెంట్ వెరైటీస్ కాబట్టి స్టెమ్కి ఫ్లవర్స్కి టచ్ అవ్వకుండా వాటరింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది కలాంచీస్ మదర్ ప్లాంట్స్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే వీటికి లీవ్స్ అనేవి పెద్ద సైజు ఉన్నాయండి. 2 varieties ఉంటాయి. వీటికి లీవ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. వీటి ఫ్లవర్స్ ఏమో ముద్దగా గుత్తుగా వస్తాయి. చిన్న బేబీ రోజెస్లా వస్తాయి. ఇవి ఏంటంటే చిన్నగా వస్తాయి. సో ఇవి 2 varieties అనమాట. ఇవి ఆల్మోస్ట్ నా దగ్గర 5 years నుంచి ఉంది ప్లాంట్. సో వీటి కటింగ్సే నేను ప్రాపగేట్ చేసి ఎవ్రీ ఇయర్ కొత్తగా సీజన్ వచ్చే వింటర్ సీజన్ ముందు నేను ప్రాపగేట్ చేసి చాలా పాట్స్లోని పెడతానండి. ఇవి సాధారణంగా వింటర్ సీజన్లో హెవీ ఫీడర్స్ అండి. ఎందుకంటే ఇవి వాళ్ళ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేలా చేయాలనుకుంటాం కాబట్టి మనం వింటర్ సీజన్లో కొంచెం ఫ్లవర్స్ రావడం కోసం ఫీడింగ్ ఫర్టిలైజర్స్ బాగా ఇవ్వాలి. అవి ఏంటంటే మస్టర్డ్ కేక్ కానీ 1 spoon మస్టర్డ్ కేక్ ఇవ్వచ్చు. లేదంటే మనం ప్రాపగేట్ చేసినప్పుడు సీజన్ స్టార్టింగ్లో పాటింగ్ మిక్స్ చేస్తాం కదండి, అందులో 1 spoon బోన్ మీల్ సాయిల్లోనే మిక్స్ చేసి వేసేయచ్చు. లేదు అంటే మధ్యలోనే 2 weeksకి ఒకసారి బనానా పీల్ ఫర్టిలైజర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. బనానా పీల్ ఫర్టిలైజర్ లిక్విడ్ అయినా కూడా వీటికి వేయచ్చండి. సీజన్ అయిపోయిన తర్వాత మరీ టూ మచ్గా వీటికి మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం కౌడంగ్ మెన్యూర్ మామూలుగా మంత్లీ ఒకసారి మిగతా ప్లాంట్స్కి ఎలా ఇస్తామో అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇకపోతే పెస్ట్
వీటికి కూడా పెస్ట్ మిల్లీ బగ్స్ అలాంటివన్నీ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయండి. అలా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనం నీమ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈవినింగ్ టైంలో కొంచెం సన్లైట్ ఉన్న టైంలో స్ప్రే చేసుకుంటే త్వరగా డ్రై అవుతుంది. ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు సక్లెంట్స్ కాబట్టి వాటర్ ఎక్కువ లీవ్స్ పైన ఉండకూడదండి. సో త్వరగా డ్రై అవ్వాలి కాబట్టి 4 o'clock కానీ 5 o'clock టైంలో మీరు నీమ్ స్ప్రే ఆయిల్ యూజ్ చేస్తే వీటికి పెస్ట్ కంట్రోల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. సాయిల్లోకి ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నా అంతవరకు లీవ్స్ అంటే కిందనున్న లీవ్స్ తీసుకుంటే సాయిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి లీవ్స్ అన్నది రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. సేమ్ ఇవి కూడా వాటిలాగే పెట్టుకున్నాను. ఈ లీవ్స్ నుంచి కూడా మనం సాయిల్లో పెట్టుకున్నప్పుడు ఈ టిప్స్ నుంచి రూట్స్ అన్ని డెవలప్ అయ్యి కొత్త ప్లాంట్ వస్తుందండి. కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్. కావాలంటే ఈ లీవ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కూడా నేను ఈ బౌల్లో ప్రొపగేట్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి. ఎంత మల్టిప్లై చేసుకుంటే అంత మల్టిప్లై చేసుకోవచ్చు అండి ఈ ప్లాంట్.